అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 26వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. బదులిచ్చువాడు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము. ప్రవక్త అయిన యోనాకు బహు ఇక్కట్టైన మానపు పోరాటం వచ్చెను. ఏమి చెయ్యాలన్న సంగతి ఆయనకు తెలియలేదు. దేవుని చిత్తమును ధిక్కరించి తర్షీషు పట్టణమునకు ప్రయాణము చేసినందున ఆయన ప్రయాణము చేసిన ఓడ మిగుల దెబ్బతినెను. సముద్రము అత్యధికముగా ఉప్పొంగుచు ఉండేను. చివరకు యోనాను సముద్రంలో ఎత్తి పడవేసింది. ఒక చేప యోనాను మృంగెను. యోనా రాత్రంతయు పగలును 3 దినములు చేప కడుపులో ఉండెను. అట్టి పరిస్థితి యందు మిమ్ములను ఉంచి తలంచి చూడుడి. బ్రతుకుటయా లేక చావుటయా అని తెలియని ఒక స్థితి. ఇక భూమి మీద బ్రతకాలన్న నమ్మిక పూర్తిగా యోనాను విడిచిపోయాను. ఆయన తన అంతరంగపు అంగలార్పును లేఖన గ్రంథమునందు వివరించి చెప్పుచున్నాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయం 1 మొదలుకొని 8 వచనములు. అంతమునందు ఆయన యొక్క తీర్మానము ఏమై ఉండును? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఒకవేళ నేడు యోనా వలె ఉండవచ్చును. కొన్ని పొరపాట్లు చేసి దాని ఫలితముగా మీరు సమస్యల్లో చిక్కుకొని ఉండవచ్చును. పాతాళం యొక్క గర్భంలో ఉన్నట్లు గ్రహించవచ్చును. కుటుంబం నందు సమాధానం లేక సంతోషం లేక ఇతరుల వలె పాడి స్తుతించుటకు వీలు లేక ఉండవచ్చును. అట్టి పరిస్థితుల యందును ప్రభువును స్తుతించుటకు తీర్మానించుడి. ఏదో విధి చొప్పున స్తోత్రము స్తోత్రమని చిలుక పలుకు వలె చెప్పక హృదయాంతరంగంలో నుండి నిజంగా స్తుతులను చెప్పుడి. ఒక సహోదరికి బహు భయంకరముగా పొంగు పోసెను. మంచాన పడి ఉండెను. సహాయము చేయుటకు ఎవరినూ లేకుండెను. పసిబిడ్డను పెట్టుకొని ఉద్యోగానికి వెళ్ళు భర్తకు వంట వండి పెట్టుటకు కూడా వీలు లేకుండెను. తట్టుకోలేని జ్వరం. ఎందుకు ప్రభా, నాకు ఎందుకని వ్యాధి వచ్చెను అని విలపించి ఏడ్చెను. అప్పుడు ప్రభు ఖాళీగా ఉన్న ఒక బొట్టెను ఆమెకు చూపించెను. నీ జీవితం నందు స్తుతి యొక్క ధ్వని లేకుండుట చేతనే నీ బుట్ట ఖాళీగా ఉంది అని మాట్లాడాను. ఇప్పుడు రాత్రి 1 గంట సమయము ఉండును. వెంటనే ఆ సహోదరి మోకరించి ప్రభును స్తుతించి స్తోత్రించుటకు ప్రారంభించెను. అలసిపోటు చేత అలాగనే నిద్రించిరి. ఉదయాన లేచినప్పుడు తన శరీరమంతయు స్వస్థపడి ఉండుటను చూచిరి. నవ ఉత్సాహము వారిని నింపేను. జ్వరము లేకుండెను. పొంగుపోసిన ఆనవాలే లేకుండెను. స్తోత్రము అనునది దేవుణ్ణి ఆనందింపజేయును. ప్రభు స్తుతుల మధ్య నివాసము చేయును. హృదయాంతరంగంలో నుండి వచ్చు స్తోత్రమునందును స్తుతులు యందును ఆయన హృదయము చల్లపరచబడును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామమును పాటలతో స్తుతించి ఆయనను కృతజ్ఞతాస్తుతులతో మహిమపరచుడి. 69వ కీర్తన 3వ వచనం. నేటి ధ్యానమునకై కాబట్టి ఆయన ద్వారా మనము దేనికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవాఫలమును అర్పించుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 5, 6 మరియు 7 అధ్యాయములు. సాయంత్రం అపోస్తల కార్యం 8వ అధ్యాయం 1 మొదలుకొని 25 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.